బిలీఫ్, నమ్మకం ఉండాలి. నీ మీద నీకు, నువ్వు చేసే పని మీద నమ్మకం ఉంటే నీ సక్సెస్ ఎవరు ఆపలేదు. ఇది మొదటిది ఏంటిది? ఇందాక గణేష్ గారు అన్నారు, సార్ చెప్పిన అందరూ చెప్తారు మీరు, ఎందుకంటే 4 పాయింట్లే. ఫస్ట్ ఏముండాలి? నమ్మకం. నమ్మకం లేకపోతే నువ్వు చేసే పనిలో సక్సెస్ కావు. తర్వాత వచ్చేసి వీడియో ఉందా? ఒకసారి వీడియో ఉందండి. ఒక మనిషి జీవితం నమ్మకం ఉంటే నరుడు నరోత్తముడు అవుతాడు. ఒక మనిషి జీవితంలో నమ్మకం కీలక పాత్ర పోషిస్తుంది. బ్రతుకు చట్కా బండి ఉజ్వలమైన బాటలో సాగాలంటే నమ్మకం ఉండాల్సిందే. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు నీకైనా నాకైనా నమ్మకమే ఆధారం. నేటి కష్టాన్ని తట్టుకుని రేపటి రుచిని మనం ఆస్వాదించగలగడానికి ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యానికి నమ్మకం కావాలి. విజయం పొందేందుకు, ఆ ప్రయాణంలో ఒడిదుడుకులు తట్టుకునేందుకు నమ్మకమే ప్రధానం. దైవానుగ్రహం పొందడానికి నమ్మకం కావాలి. నమ్మకమే భక్తిగా మారాలి. కటిక దరిద్రుడు కనకాభరణ భూషితుడు అవుతాడు తన మీద తనకు నమ్మకం ఉంటే. పరమ మూర్ఖుడు కూడా మేధావిగా మారుతాడు అతను నమ్మకాన్ని నమ్మితే. సాగర మదనం జరిగినప్పుడు మొదటిగా విషం వచ్చింది, కానీ విసుగు చెందకుండా కృషి చేస్తేనే అమృతం వచ్చింది. ఓ పాటలో కూడా దీని గురించి ఉంటుంది. మొదట విషయాన్ని చూసి నిరాశకు లోనవ్వకుండా మళ్ళీ నమ్మకంతో ప్రయత్నం కొనసాగించడం వలన అమృతం లభించింది ఆనాడు. ఇప్పుడే చెప్పుకున్నట్లు మన మీద మనకు నమ్మకం లేకుంటే సాధ్యం అయ్యే పని కూడా అసాధ్యంగా అనిపిస్తుంది. నమ్మకంతో కసిగా కృషి చేస్తే విజయం మనిషిని తప్పక వరిస్తుంది. మిత్రమా, ఓసారి చరిత్రలో తొంగి చూద్దామా? నాటి అలెగ్జాండర్ నుండి నెపోలియన్ వరకు, మన దేశంలో ఆజాద్ నుండి అల్లూరి వరకు నమ్మకమే వారి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది అన్న విషయాన్ని చరిత్ర మనకు తెలుపుతోంది కదా. నమ్మకం మనిషిని జీవితంలో ముందుకు నడిపే ఇంధనం. మనిషిని జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఒక 50 నిమిషాలు నా సబ్జెక్టు. వాస్తవంగా ఈరోజు ఈ సబ్జెక్టు వింటే మీ జీవితాలు మారేటి. వాస్తవంగా అంత గొప్ప సబ్జెక్ట్ అంటే విత్ వీడియోలతో సహా ప్రిపేర్ అయినది ఇది మీటింగ్. అంటే ఎప్పుడైనా కూడా సార్ వాళ్ళకి చెప్పండి రాసుకున్నారు అంటే అది నాకు చెప్పినది సార్ కన్నా సార్ ఒక మంచి సబ్జెక్ట్ ప్రిపేర్ అయిన సార్ నేను విత్ వీడియోతో సహా ఉన్నాయి. కానీ టైము అనేది తక్కువ ఉండడం వలన నేను చక్కచక్క కంప్లీట్ చేస్తా. ఓకేనా? విశ్వాసం గురించి ఎంత గొప్పగా చెప్పారు మేధావులు, మహానుభావులు. ఒకసారి గట్టిగా చెప్పండి. జోరుగా, గ్రైండ్గా. నెక్స్ట్ కమిట్మెంట్ ఏంటిది సార్? ఇది ఒకటి అడగకు వస్తాను కదా మేడం. ఈ వారం ఏమైనా బిజినెస్ ఉందా మేడం? అవునా సార్, 5,000 అవుతుంది సార్. వారానికి 5,000, నెలకు 20,000 మీరు ఇస్తే